ఇలాంటివన్నీ చెప్తే మతోన్మాదులు లేకపోతే ఇంకోటి అని ముద్రేస్తారు. కానీ ఏహే మాకు వీటన్నిటితో ఏం పని ఉంది, నాకు బిడ్డను నా కొడుకును అమెరికానో లేకపోతే ఆస్ట్రేలియానో లండనో పంపిస్తానా, వాళ్ళు అక్కడ సేఫ్గా ఉంటారు అనుకునేటోళ్ళు ఎక్కువ ఉన్నారన్న. వాళ్ళకి అసలు మీరు చెప్పే ఏమన్నా ఎక్కుతాయా, లేకపోతే గీ ఇంటర్వ్యూ చూస్తూ కూడా గీ ఏమన్నా అవసరం బాగా ఎక్కుతాయి. ఇప్పుడు ఇంకా ఎక్కుతాయి. ప్యారిస్ తగలబడిపోతుంది ఇస్లామిక్ మతోన్మాదంతో. లండన్ పాత పట్టణం కంటే ఘోరంగా అయిపోయింది. లండన్ మేయర్ వల్ల పాకిస్తాన్ ఆరిజిన్ ఉన్నటువంటి వాడు. నిన్న మొన్న న్యూయార్క్ మేయర్ మదాని అయిండు, ఒక మతోన్మాది. స్వీడన్ ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. ప్రపంచం లోపటి వల్ల అతి స్వేచ్ఛ పేరు మీదన ప్రమాదాలు కొని తెచ్చుకున్నటువంటి దేశాలు అతి త్వరలో ఇస్లామిక్ కంట్రీలుగా మారబోతున్నాయి. యూరోపియన్ కంట్రీస్ రాబోయే రోజుల్లో భాగ్యనగరాన్ని కూడా అట్లా మారుద్దామా? ఐటీ హబ్ అంటున్నాం. ఐటీ హబ్ విశ్వనగరం అనే భాగ్యనగరాన్ని అంటున్నాం కదా. అగ్ని పర్వతం మీద నిలబడి ఉందనేటువంటి వాస్తవాన్ని గుర్తించు. ఇక అర్థం కాదంటవా, దేశము ధర్మము కొంతసేపు పక్కన పెట్టు. నీవు సంపాదించుకున్నటువంటి ఆస్తులకు భవిష్యత్తు లోపల రక్షణ లేకుండా పోతుంది. ప్రజలు ఇవాళ ఆలోచన చేస్తున్నారు. నీ ఆరోగ్యం మీద జిహాద్ నడుస్తుంది.